శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2024 సంవత్సరంలో మోహిని ఏకాదశి తిథి ప్రారంభ మరియు ముగింపు సమయము, ఉపవాస విరమణ సమయం, ద్వాదశి ముగింపు క్షణము గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. 2024 సంవత్సరంలో మోహిని ఏకాదశి మే 19, 2024 ఆదివారం. ఏకాదశి తిథి ప్రారంభ సమయం మే 18, 2024 శనివారం ఉదయం 11:22 ప్రారంభమవుతుందండి. ఏకాదశి తిథి ముగింపు సమయం మే 19, 2024 ఆదివారం మధ్యాహ్నం 1:50 ముగుస్తుందండి. పారణ సమయం మే 20, 2024 సోమవారం తెల్లవారుజామున 5:51 నుండి ఉదయం 8:25 వరకు. ద్వాదశి ముగింపు క్షణం తెల్లవారుజామున 3:58 పరణ అంటే ఉపవాసం విరమించడం అని అర్థమండి. ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు సూర్యోదయం తర్వాత ఏకాదశి పరణ చేస్తారండి. సూర్యోదయానికి ముందు ద్వాదశి ముగియని పక్షంలో ద్వాదశి తిథిలోగా పరణ చేయాలండి. ద్వాదశి లోపల పరణ చేయకపోవడం నేరం లాంటిదేనండి. హరివాసర సమయంలో పరణ చేయరాదండి. ఉపవాసం విరమించే ముందు హరివాసర వచ్చే వరకు వేచి ఉండాలండి. హరివాసర ద్వాదశి తిథి యొక్క మొదటి 4వ వ్యవధి ఉపవాసం విడిచిపెట్టడానికి అత్యంత ఇష్టపడే సమయం అండి. ప్రాతకాల మధ్యాహ్న సమయంలో ఉపవాసం విరమించకుండా ఉండాలండి. కొన్ని కారణాల వల్ల ప్రాతకాల సమయంలో ఉపవాసం విరమించలేకపోతే మధ్యాహ్నం తరువాత చేయాలండి. కొన్నిసార్లు ఏకాదశి ఉపవాసం వరుసగా 2 రోజులు సూచించబడుతుందండి. స్మార్త కుటుంబ సమేతంగా మొదటి రోజు మాత్రమే ఉపవాసం పాటించాలని సూచించారు. ప్రత్యామ్నాయ ఏకాదశి ఉపవాసము రెండవది సన్యాసులు, వితంతువులు మరియు మోక్షం కోరుకునే వారికి సూచించబడిందండి. స్మార్త కోసం ప్రత్యామ్నాయ ఏకాదశి ఉపవాసం సూచించబడినప్పుడు అది వైష్ణవ ఏకాదశి ఉపవాసం రోజుతో సమానంగా ఉంటుందండి. తెలుసుకున్నాం కదా అండి 2024 సంవత్సరంలో మోహిని ఏకాదశి ప్రారంభ మరియు ముగింపు సమయం గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.